ఫస్ట్ సభ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. సభకు నమస్కారం. నా పేరు బండి జయశేఖర్, తెలుగుదేశం పార్టీ అశోక్ నగర్ 5వ డివిజన్ ఇన్ఛార్జి. గత 42 సంవత్సరాలుగా అక్కడనే నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, అక్కడే పనిచేస్తున్నాను. ముఖ్యమైన విషయం మాట్లాడడం ఏమనగా, ఇప్పటికైనా కూడా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా నారా లోకేష్ గారు అయితేనేమి మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి కడపలో ఒక ఊపిరినిచ్చినారు. ఆ ఊపిరి ఏమని అంటే, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళను గుర్తించి ఏరపంచి పదవులకి మా కొంచెట్టి హరిప్రసాద్ అన్నగారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా పదవి ఇచ్చినందుకు మేమెంతో అందుకు మా చంద్రబాబు నాయుడు సార్కు, లోకేష్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలందరినీ కూడా గత నాయకులు దూరం పెట్టినా కూడా మా గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, హరిప్రసాద్ గారు అయితేనేమి, అమీర్ బాబు గారు అయితేనేమి ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టకుండా వారి దగ్గరలే పెట్టుకొని వారికి ఏం కావాలన్నా కూడా, ఏమున్నా కూడా, వేరే నియోజకవర్గం ఇన్ఛార్జి అయినా కూడా మా పుత్తా నరసింహారెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా మాకు సహకరించి మమ్మల్ని అక్కడ ఇక్కడ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఫోన్లు చేసి మమ్మల్ని సేవ్ చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరు నాయకులు వైసీపీ కార్యకర్తలను తెచ్చుకొని, కార్పొరేటర్లను తెచ్చుకొని వాళ్ళకి ఎన్నెన్నో సేవలు చేసుకుంటూ, వాళ్ళకి ఎన్నెన్నో వర్కులు ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఎన్నెన్నో ఆర్థికంగా లబ్ధి పొందిస్తూ వాళ్ళ దగ్గర మమ్మల్ని పని చేయమనడం అనేది చాలా గమనానిక విషయం. అందువల్ల మేము అక్కడికి పోలేక కార్యకర్తలము సతమతమయ్యే సమయంలో మంచి నిర్ణయం తీసుకొని మా హరిప్రసాద్ అన్న గారికి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎంతో మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా పార్టీ బలపడేదానికి వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అదే పక్కన వాళ్ళని తీసుకొని వాళ్ళకి అన్ని సేవలు చేసే బదులు సీనియర్ కార్యకర్తలను దగ్గరని పెట్టుకొని వాళ్ళకి చేసుకోండి. అవతలకు 100% లబ్ధి పొందేటప్పుడు సీనియర్ కార్యకర్తలకు 50% లబ్ధి పొందండి చాలు. వాళ్ళు నీ దగ్గరే ఉంటారు, నీ దగ్గరనే పడి ఉంటారు. అటు పోలేరు ఇటు పోరు. తెలుగుదేశం పార్టీకే ప్రాణాలు పెట్టే కార్యకర్తలు ఉన్నారు ఈడ. అలాంటి వాళ్ళని దూరం పెట్టి కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకాడ పనిచేయమంటే వీళ్ళకి కూడా మనసు ఒప్పుకుంటుందా? అంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటప్పటికైనా పార్టీ కార్యకర్తలు వేరే పార్టీకి పోరు కూడా. ఆ తెలుగుదేశం పార్టీ అట్లాంటిది, ప్రజల్లో నుంచి వచ్చిన నాడేది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక స్వార్థానికి పెట్టుకునే పార్టీ కాదు అది. కాబట్టి మేము వాళ్ళ పార్టీ బలోపేతానికి తెచ్చుకుంటున్నాము అంటున్నారు. రేపు పార్టీ బలోపేతం ఎంత మాత్రం చేస్తారు? మీరు చేయలేరు, మీ వల్ల కాదు. మీరు అంటున్నారు 66 డివిజన్లు ఇనామినేషన్ చేసుకుంటామని, అది చేతకాని పని, ఎవ్వరూ చేయలేరు ఆ విధంగా. కాబట్టి దయవంచి కార్యకర్తలను దగ్గర తెచ్చుకొని కార్యకర్తలను ఆర్థికంగా బలపరిస్తే వాళ్ళు రేపు నీకు స్థానిక ఎలక్షన్లకు ప్రాణం పెట్టైనా కూడా మిమ్మల్ని చేస్తారు. వాళ్ళని ఏం పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ బయటికి పోయేవాళ్ళే తప్ప సొంతంగా నిలబడి సొంత పార్టీకి పనిచేసే వాళ్ళు కాదు. అద్దెకు చేసుకుంటే భూమి ఎట్లుంటుంది, గుత్తకు చేసుకుంటే భూమి వ్యవసాయం ఎట్లుంటుంది, సొంతంగా రైతు భూమి పండించుకుంటే ఉంటుంది. సేమ్ ఇదే మాదిరి అద్దెకు తెచ్చుకునే కార్యకర్తలను మీరు ఎంత మాత్రం ప్రోత్సహించినా కూడా వాళ్ళు మీకు పని చెయ్యరు. ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లకు ఇదే విధంగా ఉంటేగినా మేము దాని గురించి మేమేం మాట్లాడలేము. లేదు, మార్పు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటాం. మా ఓటర్లకు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి మేము ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మేము లేము. పార్టీని బలోపేతం చేసుకునే దానికి మేము పార్టీలో ఉంటాము. అంతేగాని వాళ్ళు ఇస్తే ఆడికి పోతే వాళ్ళు ఇంత ఇస్తారు, వీడికి పోతే వీళ్ళు ఇంత ఇస్తారని లబ్ధి పొందేదానికి కాదు మేము ఉండేది. తెలుగుదేశం పార్టీకి ప్రాణం పెట్టైనా సరే పార్టీని నిలబెట్టుకోవాలనే ప్రతి కార్యకర్త దగ్గర ఇవి ఉన్నాయి. అది